హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరు ఫైన్ అని అనుకుంటున్నాను. సో ఈ రోజు నేను వీడియోలోకి రావడానికి చాలా స్పెషల్ న్యూస్ ఉంది. ఆల్రెడీ thumbnail మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. సో అదే మన యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్. జనరల్గా మనకి శాలరీ అకౌంట్లో ఫస్ట్ ఇన్కమ్ జాబ్లో వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ ఉంటుందో, నాకు అట్లా ప్యాషన్ నుంచి కూడా ఫస్ట్ ఇన్కమ్ నుంచి రావడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్. అది హార్ట్లో ఖచ్చితంగా ఉండిపోతుంది. అండ్ ఈరోజు ఆ స్పెషల్ మూమెంట్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో దాని వెనకాల ఉన్న కష్టాలు కానివ్వండి, అండ్ ద జర్నీ అసలు ఎలా ఉంటుంది, అండ్ ఎంత వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో మొత్తం కూడా. సో ఎక్కడా కూడా స్పాయిలర్స్ అలా ఏమి ఉండవు. కంప్లీట్ హార్ష్ రియాలిటీని నేను చెప్తాను ఈ వీడియోలో. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే కన్ఫామ్గా చూడండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరైతే ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో, లేకపోతే ఈ ప్యాషన్ కింద వాళ్ళకి ఎవరైతే యూట్యూబ్ అనేది ఉంటుందో, సో వాళ్ళు ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ చాలా యూస్ ఉంటుంది. సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో. సో ఫస్ట్ ఇప్పుడు నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అనేది రివీల్ చేసే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఒక జర్నీలో భాగమే కాబట్టి నాకు అది ఫస్ట్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది రివీల్ చేసే ముందు. సో నా జర్నీ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 4-5 years నేను ఛానల్ పెట్టాను. 4-5 years ముందు పెట్టాను. అది బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెషన్ వల్ల, మా బ్యాచ్లో అవుతున్నారు. సో ఛానల్ పెట్టిన తర్వాత నాకు మానిటైజేషన్ అవ్వడానికి 2 years పట్టింది. ఎందుకంటే నేను చాలా ఇన్యాక్టివ్గా ఉండేవాడిని, ఒక్కొక్క కంటెంట్ మారుతూ ఉండడం. సో అలా ఫ్లక్చువేషన్స్ ఉండడం వల్ల 2 years పట్టింది ఒక ప్రాపర్ ఒక మూవీ కంటెంట్లోకి రావడానికి. సో 2022 సెప్టెంబర్ 1 అప్పుడు నాకు ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ మనకి మానిటైజేషన్ అప్లై చేశాక ఆ రోజే మనకి ఏమంటారు, అప్లై సక్సెస్ఫుల్లీ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మెయిల్ అయితే రావడం జరిగింది. సో ఆ రోజు నుంచి మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ మీ అందరికీ తెలిసింది ఏంటంటే, జనరల్గా యూట్యూబ్ ఇన్కమ్ అంటే అందరూ మంత్లీ ఎంత అనే బేసిస్ మీద అడుగుతారు. తప్పు లేదు, వాళ్ళకి తెలియదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ అనేది మంత్లీ బేసిస్ ఇన్కమే, బట్ వ్యారీ అవుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఫిక్స్డ్ కాదు. ఒక నెల మీకు ఇంత రావచ్చు, ఇంకో నెల కొంత అమౌంట్ రావచ్చు, ఇంకో నెల ఎక్కువ రావచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వీడియోస్. మీరు ఎంత కన్సిస్టెంట్గా వీడియోస్ పెడితే అంత రీచ్ వెళ్తే అంత మనీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు నేను రివీల్ చేసే అమౌంట్లో కూడా మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, చెప్తాను అది కూడా. సో సెప్టెంబర్ 2022 మన ఛానల్ మానిటైజేషన్ అయింది. సో అక్కడి నుంచి ఎర్నింగ్ వైజ్ చూసుకుంటే నా ఎర్నింగ్ అనేది టోటల్గా 1 year 7 months పట్టింది. ఏంటి థ్రెషోల్డ్ అనేది క్రాస్ అవ్వడానికి. థ్రెషోల్డ్ అంటే ఇక్కడ మనకి మినిమం అమౌంట్ అంటే $100 అనేది క్రాస్ అవ్వాలి. సో అప్పుడే మనకి పేమెంట్ అనేది మనకి ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. సో మానిటైజేషన్ అయినంత మాత్రం డబ్బులు వస్తాయని కాదు. సో ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ని క్రాస్ చేస్తేనే మనకి డబ్బులు వస్తాయి. సో ఆ లిమిటే $100 మార్క్ అనమాట. సో చాలా మందికి ఈ విషయం తెలుసుంటుంది. ఒకవేళ తెలియకపోతే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో $100 క్రాస్ అయితే మనకి అమౌంట్ అయితే వస్తుంది. సో మనకి ఆ $100 క్రాస్ అనేది మనకి మే మంత్, నాకు తెలిసి ఏప్రిల్లోనే కంప్లీట్ అయింది. అందుకే మేలో రిఫ్లెక్ట్ అయింది. ఏప్రిల్లో కంప్లీట్ అయింది. ఈ ఇయర్ ఏప్రిల్ 2024 కంప్లీట్ అయిపోయింది. సో మే 21st మనకి ఫైనలైజ్ అయితే అయింది. లైక్ అలానా $100 పాయింట్ సంథింగ్, నాకు గుర్తులేదు. సో అంత అమౌంట్ అనేది మనకి మైనస్ సమ్ $2 ట్యాక్స్, యూఎస్ ట్యాక్స్ ఉంటుంది వాళ్ళ ఫామ్స్లో. సో ఆ $2 ట్యాక్స్ కట్ అవ్వగానే మనకి $99.64 అనేది మనకి అమౌంట్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకైతే ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ మెయిల్ అనేది మనకి 21st తెలుసు. 21st ఇనిషియేట్ చేస్తారు. 21st కానీ 22nd కానీ మనకి ఆ మెయిల్ అయితే వస్తుంది, లైక్ ఈ పలానా అమౌంట్ ఇనిషియేట్ చేసామని చెప్పేసి. సో వన్స్ గూగుల్ యాడ్సెన్స్లోకి యాడ్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి మళ్ళీ ఒక కన్ఫర్మేషన్. సో బ్యాంక్ని వాళ్ళు కూడా మీకు ఇంత అమౌంట్ వస్తుంది, సో అది అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. అది నేను డిస్ప్లే చేస్తాను. సో ఈ 2 messages అయితే మనకి సబ్సిక్వెంట్గా ఒక కన్సిక్యూటివ్ డేస్లో వస్తుంది. లైక్ మే 21st నుంచి 24th మధ్యలో ఈ మెసేజెస్ అన్నీ కూడా ఒక ఫ్రీక్వెంట్ వేలో అయితే మనకు వస్తుంది. సో 1 or 2 days అటు ఇటు అవ్వచ్చు, బట్ మెసేజ్ అయితే పక్కా వస్తుంది. అండ్ మెసేజ్ వచ్చిన తర్వాత ఒక 5 days అయితే మనకి అకౌంట్లో మనీ పడడానికి టైం పడుతుంది ఖచ్చితంగా. అండ్ ఇంకా చెప్పాలంటే బ్యాంక్ టు బ్యాంక్ వ్యారీ అవుతూ ఉంటుంది. సో నేను ఇచ్చింది మా మదర్ అకౌంట్ కాబట్టి, సో ఇట్ విల్ యాక్సిస్ బ్యాంక్ అనమాట. నేను ఒక 5 or 6 days పడుతుంది అనుకున్నాను, బట్ నాకు చెప్పాలంటే ఈరోజు June 6th కదా. సో ఆల్మోస్ట్ 10 days పట్టింది. ఈరోజు రావడానికి కారణం కూడా నేను ఒక దూల పని చేశాను అనమాట. సో లైక్ అకౌంట్ నేమ్లో అకౌంట్ నెంబర్ ఇచ్చాను, అది అన్ఇంటెన్షనల్గా జరిగిపోయింది. బట్ సో ఏదైనా మిస్టేకే. సో ఆ మిస్టేక్ వల్ల ఏంటంటే ఈరోజు నేను బ్యాంక్ వెళ్ళి, సో ఇట్లా మెసేజ్ వచ్చింది, నాకు అమౌంట్ అయితే పర్లేదని చెప్పగానే వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇచ్చారు మనకి. ఫామ్ ఇచ్చి ఆ ఫామ్లో యూఎస్ నుంచి ఫారిన్
రెమిటెన్సెస్ అంటారు వీటిని. సో ఆ అమౌంట్ మనకి రావాలంటే మనం వచ్చేసరికి ఒక ఫామ్ అయితే సైన్ చేయాలి. సో ఆ ఫామ్ సైన్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇమీడియట్గా మనకి ఇనిషియేట్ చేస్తారు మనకి ఎంత అమౌంట్ రావాలో. సో నేను ఇంత అమౌంట్ రావాలి ఇట్లా అని చెప్పగానే వాళ్ళు ఈవినింగ్ కల్లా అమౌంట్ ఇస్తామని చెప్పేశారు. మధ్యాహ్నం వెళ్తే వితిన్ 4 అవర్స్లో నాకు అమౌంట్ అయితే వచ్చేసింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నా 1 year 7 monthsకి ఇంత అమౌంట్ వచ్చింది. ఐ మీన్ డాలర్ వాల్యూ తెలిసే ఉంటుంది మీకు, ఆల్రెడీ ఇప్పటికి కన్వర్ట్ చేసేసుకొని ఉంటారు. సో 99.64 ఇంటూ ప్రజెంట్ డాలర్ వాల్యూ 83. సో మీరే వేసుకోండి లెక్క. ఇంకా మధ్యలో ఈ తెలిసిందిగా కటింగ్స్ ఇవన్నీ పోను, టోటల్గా 7719 or 91 సమ్ అమౌంట్ అయితే మనకి రావడం జరిగింది. సో నువ్వేంటి మీరు అందరూ అనుకోవచ్చు ఇంత తక్కువ అమౌంట్కి వీడెందుకు ఇంత లేపుకున్నాడు హైప్ ఇస్తున్నాడు అని చెప్పేసి. బట్ ఏదైనా కష్టమే కదా. మేబీ నేను మధ్యలో చాలా వరకు ప్రతి ఫ్రైడే ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వస్తాను. సో అందులో కొన్ని రీచ్ వెళ్తాయి, కొన్ని రీచ్ వెళ్ళవు. సో డిపెండ్స్ అనమాట. అండ్ మీరు కనుక మన సబ్స్క్రైబర్ కౌంట్ చూసుకుంటే విచ్ ఇస్ 3.7K. సో ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క వేరియేషన్. ఇప్పుడు యూట్యూబ్లో లక్షలు సంపాదించవచ్చు అని చాలామంది అంటారు. అది ఎట్లానో చెప్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక 7 million 8 million ఉన్న ఛానల్ ఉంటుంది. సో వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక 400K 500K సంథింగ్ ఆ రీచ్ అనేది వేరేలాగా ఉంటుంది. సో దాన్ని బట్టి అమౌంట్ అనేది ఇంటూ 10 times ఆర్ ఇంటూ 16 times జరుగుతుంది పక్కాగా. సో ఇప్పుడు నా ఛానల్ చూసుకుంటే 3.7K సబ్స్క్రైబర్స్. అందులో నాకు ప్రతి వీడియో యావరేజ్ డ్యూరేషన్ వచ్చేసరికి లైక్ అరౌండ్ 1000 to 2000 మధ్యలో, కొన్నిసార్లు ఏంటంటే ఒక 4000 5000 వ్యూస్ అనేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో డిపెండ్స్ అనమాట. సో ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబర్స్, నాకు వచ్చే వ్యూస్, నాకు వచ్చే ఎర్నింగ్ ఇప్పుడు కంపేర్ చేసుకోండి, లెక్క కరెక్ట్గా ఉంటుంది. సో డిపెండ్స్ అనమాట, ఎవరి ఛానల్ క్యాపబిలిటీ వాళ్ళది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ నా హ్యాపీనెస్ స్టేట్లో నేను చెప్పాల్సింది ఒకటి, ఎవ్రీథింగ్ టేక్స్ టైం. అది చాలా పేషెన్స్గా ఉండాలి. ఎంత పేషెన్స్గా ఉంటే మనకు అంత బెస్ట్ జరుగుతుంది. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఇంకా యూట్యూబ్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఆర్ ఏదైనా క్వెరీస్ ఉన్నా సరే ఖచ్చితంగా నాకు మెయిల్ ఐడి ఉంది lokeshchaudhary487@gmail.com. మీరు ఖచ్చితంగా మీ క్వశ్చన్స్ని మెయిల్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై అయితే పక్కా వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. ఆ 7799 ఆర్ సమ్ 19 రూపీస్ నేను చూపించబోతున్నాను. సో అందులో రఫ్లీ 8000 వేసుకున్నా కాబట్టి సో ఆ అమౌంట్ ఇప్పుడు నీకు చూపించబోతున్నాను. సో ఇదనమాట ఆ టోటల్ అమౌంట్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ మీ ఇంకా ఇలా సపోర్ట్ మీరు ఇస్తూనే ఉండండి. ఐ విల్ ట్రై టు గివ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ రివ్యూస్ కానివ్వండి, వేరే ఐ విల్ ట్రై టు గివ్ అటెంప్ట్. అండ్ చాలా హానెస్ట్ రివ్యూసే మనని. మీరు కనుక ఎవరైనా ఫస్ట్ టైం మన ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్లో అన్ని మూవీ రివ్యూస్ ఉంటాయి. నేను ఇంకా బిగినర్ లెవెల్లోనే ఉన్నా కాబట్టి టేక్స్ టైం అనమాట. సో చూద్దాం ఇంకా ఎన్ని మైల్ స్టోన్స్ క్రాస్ చేయాలి, ఎంత చాలా పెద్ద పెద్ద ఆశలు లేవు. బట్ చూద్దాం, ఏదైనా జరగచ్చు, చెప్పలేం కదా. లైఫ్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. సో వీడియో డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి చూస్తున్న మా ఫ్రెండ్స్ అందరికి నేను చెప్పేది ఒకటే, థ్యాంక్స్. మీ వల్లనే ఒక రకంగా మన ఛానల్ పేరు కానివ్వండి, ఏమంటారు షేర్ చేస్తున్నప్పుడల్లా ఎవరిది అదంతా ఉంటుంది కదా ఒక వైబ్. సో అదంతా మీ వల్లనే జరిగింది. ఇనిషియల్ లెవెల్ ఆఫ్ సక్సెస్ చెప్తారు కదా, పిల్లర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇల్లుకి అనేది. సో మా ఫ్రెండ్స్ అందరూ మా పిల్లర్సే, నాతో పాటు ఇనిషియల్గా వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా. సో హోప్ దిస్ జర్నీ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. And yeah, thanks to all, and stay tuned for more movie reviews.